హాయ్ హలో అండి. మునక్కాయనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇలా ఉప్పు నీటిలో అయితే వేసాను అనమాట. ఇప్పుడు మునక్కాయలతో మునక్కాయ రసము, మునక్కాయ తాలింపు అయితే చేస్తున్నాను అన్నమాట. మీరు కూడా చూసేసేయండి. ఫస్ట్ ఇలా అయితే మునక్కాయలను అన్నీ దేవి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నీట్గా వాష్ చేసేసి ఇలా నీళ్ళనైతే పెట్టి మరిగేటప్పుడు కాస్త చిటికెడు పసుపు, ఉప్పు అయితే వేస్తున్నాను. నీళ్ళు అయితే తెలుతున్నాయి. ఇప్పుడు ఈ టైంలో మనము మునక్కాయలను వేసేసి మూత పెట్టాలన్నమాట. మునక్కాయలు ఉడికించుకోవాలి. మునక్కాయలు అలా ఉడుకుతుండే లోపల టమాటాలు అయితే 3 బాగా పండినవి తీసుకొని నీట్గా వాష్ చేసేసి ఇలా 4 దబ్బలుగా కట్ చేసేసి ఒక చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇదైతే చింతపండులోకి ఇలా వేసేసి ఇలా పెనం పెట్టేసి ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసేసి మనం తీసుకున్న టమాటానైతే టమాటాను అలా కాస్త మగ్గనిద్దాము. కాస్త పసుపు కూడా వేద్దాము. మూత అయితే పెట్టేసి టమాటానైతే ఎక్కువ అవసరం లేదు, కాస్తంత మగ్గనిద్దాము. టమాటా అయితే మగ్గింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారిన తర్వాత మిక్సీ అయితే కాస్త కొత్తిమీర వేసేసి మిక్సీ అయితే పట్టి పక్కన పెట్టుకున్నాము. టమాటా రసానికండి ముల్లంగిగా ఉడుకుతుంది. ఇది కాసేపు ఉడకని ఈ లోపల రసానికి మనము రసానికి 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి ఇవి ఇలా రోట్లో దంచేసి 1 బై 1 వేసుకొని ఇవైతే దంచేసి కాస్త కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసి ఇవి మసాలా అయితే కొట్టి పక్కన పెట్టుకున్నామండి. అలా దంచి పక్కన పెట్టుకున్నాము. టమాటా ఆరే లోపల మునక్కాయ తాలింపుకు కావాల్సిన పొడి పక్కన పెట్టుకునేదానికైతేనా 1 స్పూన్ నూగులు, ఎండుమిరపకాయలు, కాస్తంత రుచికి తగ్గట్టు సాల్ట్, కరివేపాకు, పప్పులు, కొంచెం కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసేసి ఇవైతే మిక్సీ కొట్టుకొని పొడి పక్కన పెట్టుకున్నామండి. పోపులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తరిగి పక్కన పెట్టుకున్నాను అనమాట. మునక్కాయ ఉడుకుతానే తాలింపుకైతే వేద్దాము. మునక్కాయ అయితే మెత్తగా ఉడికిందండి. అలా ఉడికినప్పుడు ఇప్పుడు తాలింపుకు కావాల్సిన మునక్కాయలను కాసిన్ని పక్కన తీసుకున్నాము. రసంలోకి కొన్ని మునక్కాయలు అయితే పెట్టానన్నమాట. ఇలా తాలింపుకు కొంచెం పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు టమాటా చల్లారింది. మిక్సీ కొట్టేసుకొని ఆ పేస్ట్ అంతటిని ఇలా వేసి మనకు ఆ పులుపుకు తగ్గట్టు నీళ్ళైతే వేద్దాము రసంలోకి. ఇప్పుడు పోపు పెట్టుకున్నాము. టమాటా వేయించిన పెనమే ఒకసారి అలా కడిగేసి పెట్టి కాస్తంత ఆయిల్ వేద్దాము. అలా 2-3 స్పూన్లు ఆయిల్ అయితే అలా వేసేసి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి స్టవ్ కాస్తంత తగ్గించేసి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి అయితే కరివేపాకు వేసి వెల్లుల్లి అలా వేగిన తర్వాత ముందుగా కొట్టి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, కొత్తిమీర వేసేసి కాసేపు అలా మగ్గనిచ్చి ఇలా తెల్లుతున్న రసంలోకైతే పోపు వేసేద్దాం. ఇలా పోపు అయితే వేసేసి కాసేపు అలా తెల్లుతూ ఉంటుంది. ఈలోగా మనము తాలింపుకైతే వేసేద్దాం. ఇలా పెనము పెట్టేసి కాస్తంత ఆయిల్ వేసేసి ఆయిల్ అయితే పోపుకు తగ్గట్టు వేసానండి. ఒక ఆనియన్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్ అని వేసిన వెంటనే కొంచెము పసుపు, సాల్ట్ అయితే వేస్తున్నాను. మనము తాలింపుల్లోకి మునక్కాయల్లోకి సాల్ట్ వేసి ఉన్నాం కాబట్టి కాస్త చూసుకొని అయితే తాలింపుల్లో వేయాలి, లేకంటే కష్టమవుతుంది అన్నమాట. ఇలా ఆనియన్ వేగిన తర్వాత మునక్కాయనైతే వేసి 1 సెకండ్ ప్లేట్ అయితే మూద్దామండి. మునక్కాయ రసం అయితే బాగా తెల్లుతుందండి. ఈ టైంలో మనము కాస్తంత కొత్తిమీర, ఉప్పు, కారం చూసుకొని కారం సరిపోకంటే కాస్త వేసుకుంటే సరిపోతుందండి. నేను తీసుకున్న మిరియాలు, జీలకర్ర ఈ రసానికైతే సరిపోయినాయి. ఫైనల్గా చిటికెడంత చక్కెర కానీ బెల్లం కానీ వేసేసి రసము ఆఫ్ చేసుకుంటే వేడి మునక్కాయ రసం అయితే సూపర్గా ఉంటుందండి. ఎప్పుడు మునక్కాయ తాలింపు చేసినా ఇలా అయితే రసం పెడతాను నేను. తాలింపు అయితే అవుతుంది, చూద్దాం.
మునక్కాయలో ఉండే తడి కూడా వెళ్ళిపోయిందండి. అలా పోపులో వేసిన వెంటనే ఇప్పుడైతే మనము ముందుగా కొట్టి పెట్టుకున్న పప్పల పొడిని అయితే రుచికి తగ్గట్టు వేసేసుకోవాలి. అలా ఒకసారి కలిపేసి తాలింపు కూడా రెడీ అయిపోయిందండి. ఇలా అయితే తాలింపు చేస్తానన్నమాట నేను. ఇలా తాలింపు చేసిన ప్రతిసారి ఖచ్చితంగా రసం అయితే పెడతానన్నమాట. దాంట్లో ఉండే వాటర్ వేస్ట్ కాకుండా రుచికి రుచి చాలా బాగుంటుందన్నమాట. మునక్కాయ సాంబారు, ముద్దపప్పు అంటారు కదండి, ముద్దపప్పు అయితే చేశాను. వేడి రైస్, తాలింపు సూపర్గా ఉంటుందండి. మేము ఇది సప్పిడి పప్పు అని కూడా అంటాము. అంటే దీంట్లో ఏం వెయ్యం కదా, అలా అని పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా కనుక మీకు తాలింపు రసము నచ్చినట్లయితే ఇలా ఒకసారి ట్రై చేయండి. మునక్కాయ రసం అయితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.